అందరికీ నమస్కారము. చాలామంది తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ వీడియో చేస్తున్నాను. చిన్నపిల్లల్లో మెమరీ పవర్‌ని ఎలా పెంచాలి? అది మన చేతుల్లోనే ఉంది. పేరెంట్స్ చేతుల్లోనే ఉంది ముందుగా. తరువాత టీచర్స్ చేతిలోకి వెళ్తారు. ముందు మనం చక్కగా పిల్లల్ని కొంచెం కేర్‌ఫుల్‌గా ట్యూనింగ్ చేస్తే కనుక ఆటోమేటిక్‌గా వాళ్ళ మైండ్ పవర్ ఏంటి, వాళ్ళ లైఫే బాగుపడుతుంది. దీనికి ఏం చేయాలంటారా? చాలామంది పేరెంట్స్ చేసేది ఒక్కటే. ఆఫీస్ నుంచి రాగానే వాళ్ళ సెల్ ఫోను, టీవీ, రిమోట్ అది తీసుకొని కూర్చుంటారు. పిల్లలు అప్పుడు ఏమనుకుంటారు, మనం కూడా మన సెల్ ఫోన్ పట్టుకొని కూర్చోవాలి, మనం కూడా టీవీ ముందు కూర్చోవాలని చెప్పి వాళ్ళ సెల్ ఫోన్లో వాళ్ళు, వీళ్ళ సెల్ ఫోన్లో వీళ్ళు, ఎవరి సెల్ ఫోన్లో వాళ్ళు స్మార్ట్గా హాయిగా దాంట్లో లీనమైపోతున్నారు. ఇది ఇప్పటి బ్రతుకులు. ఇంకా మళ్ళీ పైనుంచి పిల్లగాడు చదవట్లేడు, వాడికి కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, వాడు అసలు నా మాట వినట్లేడు, మొండిగా తయారవుతున్నాడు. ఎందుకు వింటాడండి చెప్పండి? మన యాటిట్యూడ్ ఇలా ఉన్నప్పుడు వాడి మీద మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అఫ్కోర్స్ మనం బిజీనే, జాబ్కి వెళ్తాము, సాయంత్రమో రాత్రో ఇంటికి వస్తాము, కొద్ది టైం ఉంది. ఆ కొద్ది టైంలోనే మనం ఎంత వీలైతే అంత వాళ్ళని కొంచెం కేర్ తీసుకోవాలి. సో కాబట్టి సెల్ ఫోన్ని, టీవీ రిమోట్ని పక్కన పడేసి వాళ్ళ మీద ఫోకస్ చేయండి. స్పెషలీ వాళ్ళ గ్రోయింగ్ ఏజ్లో మనం ఎప్పుడైతే కేర్ తీసుకుంటాం వాళ్ళ కెరియర్ చక్కగా పైకి ఎదుగుతుంది. అదే మనం ఇగ్నోర్ చేస్తే వాడు ఎక్కడికి వెళ్తాడో, వాడి బ్రతుకు ఏమవుతుందో మనం ఊహించలేము కూడా. సో కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా మీరు కొంచెం ఫోకస్ చేయండి. చిన్న చిన్న టిప్సే అండి, నేను చెప్తాను మీకు. ఆ టిప్స్ ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఫస్ట్ది లెర్నింగ్ న్యూ లాంగ్వేజ్. ఏదైనా ఒక కొత్త లాంగ్వేజ్ నేర్పియడానికి ట్రై చేయండి. మనం తెలుగు వాళ్ళం, మన తెలుగు భాష దేశ భాషలందు లెస్స చక్కటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం, అంతా బాగానే ఉంది. భాషా జ్ఞానము, భాష మీద అభిమానం అంతా బాగానే ఉంది. కానీ లెర్నింగ్ న్యూ లాంగ్వేజ్, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం మూలన మైండ్ కొంచెం బాగా పెరుగుతుంది. అవసరం కూడా. ఇంగ్లీష్ అంటే ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంగ్లీష్ అవసరమే. హిందీ ఒకటి, హిందీ కూడా ఎక్కడ దేశంలో కానీ మన చుట్టుపక్కల దేశాలకు వెళ్ళాలన్నా కానీ హిందీ ఒకటి అవసరము. అట్లా ఆ లాంగ్వేజ్ని నేర్పించండి. మన ఛానల్, తెలుగు ఛానల్లో నేర్పిస్తున్నాను, హిందీ ఇంగ్లీష్ రెండు నేర్పిస్తున్నాను. ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్పించండి వాడికి. మీరు నేర్చుకోండి, వాడికి నేర్పించండి. మీరు ఇంట్లో మాట్లాడండి, మెల్లమెల్లగా ఏదో ఒక సెంటెన్సెస్ అవి ఇవి మాట్లాడుతూ ఉండండి. మనం ఇంట్లో డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళలో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి లెర్నింగ్ న్యూ లాంగ్వేజ్ ఈజ్ ఆల్వేస్ గుడ్, రికమెండబుల్. దానివల్ల మన యొక్క పరిజ్ఞానము, మెమరీ అనేది కొంచెం పెరుగుతుంది. అరే ఇలా మాట్లాడుతున్నాం అంటూ కొంచెం మైండ్ అనేది బాగా యాక్టివ్గా తయారవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లెర్నింగ్ లాంగ్వేజ్. సెకండ్ పాయింట్ నేను చెప్పేది మ్యూజిక్, సంగీతం నేర్పించడము. సంగీతము కర్ణాటక సంగీతం కావచ్చు, లేదా హిందుస్థానీ సంగీతం కావచ్చు. సంగీతం నేర్చుకోవడం వల్ల డెఫినెట్లీ మంచి మెమరీ అనేది బాగా షార్ప్గా తయారవుతుంది. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎవరైనా సంగీతం నేర్చుకున్న పిల్లలు మీ చుట్టుపక్కల, మీ రిలేటివ్స్లో ఎక్కడైనా ఉంటే కనుక వాళ్ళు చదువులు కూడా చాలా షార్ప్గా ఉంటారు. నేనైతే చూశాను. అదంతా ఎందుకు, నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను చదువులో చాలా మొద్దు. సంగీతం ఎప్పుడైతే నేర్చుకోవడం మొదలుపెట్టానో, ఆ రాగాలు, ఆ సరిగమలు ఇవన్నీ నేర్చుకోవడం మొదలుపెట్టాక నాకు అనిపించేది చదువు చాలా ఈజీ అనిపించేది. ఎందుకంటే అన్ని రాగాలు, అన్ని స్వరాలు బట్టి పడుతున్నాము. ఆ స్వరాల అల్లిక ముందు చదువు ఎంత అనిపిస్తుంది. ఒక్కసారి 2 సార్లు చదివితే పక్కా అర్థమవుతుంది, ఎలాంటి సబ్జెక్ట్ అయినా కానీ. నేను చాలా సబ్జెక్టులు మా లెక్చరర్లు చెప్పకుండానే నేర్చుకున్నాను. ఇప్పటికి కూడా నేను దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీలో చాలా సబ్జెక్టులు అలాగే నేర్పిస్తున్నాను. ఏం లేదండి, అందుకని సంగీతం నేర్చుకోవడం వలన మనకి నాలెడ్జ్ అనేది ఇట్లా డెవలప్ అవుతుంది. నేర్పించే వాళ్ళు లేరు కదా అంటారు, వినండి. మనకు వచ్చింది ఏదో ఒకటి రేడియోలోనో అక్కడో ఇక్కడో విని పాడండి. ఇన్స్ట్రుమెంట్స్ ఒకటి కూడా చాలా బాగుంటుంది. ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా నేర్పించండి. ఏదైనా ఒకటి, వయలిన్, వీణ, కీబోర్డు, గిటార్, ఏది పడితే, తబలా, ఏది పడితే అది, ఏదో ఒకటి ఒక్క ఇన్స్ట్రుమెంట్లో నాలెడ్జ్ ఉన్నా కానీ వాళ్ళ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. మీకు ఎక్కడైనా ఆపర్చునిటీ దొరికితే మాత్రం వదలకండి, నేర్పించండి సంగీతం కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ కానీ. దానివల్ల కూడా మైండ్ బాగా డెవలప్ అవుతుంది. దీంట్లో పైకి వస్తారు, దాంట్లో పైకి వస్తారు. మీరు ఎప్పుడూ అలా ఫీల్ అవ్వకండి, అరే సంగీతంలో పాడేస్తే వాడి చదువు ఎటో వెళ్ళిపోతుంది, అటకెక్కిపోతుంది, వాడి ఫోకస్ అంతా ఇక్కడికి వెళ్ళిపోతుంది. అట్లా ఏమీ ఉండదు. మల్టిపుల్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంకా అన్నిట్లో బాగా పైకి వస్తారు, ఇది నమ్మండి. ఇంకా మూడవది గేమ్స్. ఎలాంటి గేమ్స్ అంటారా? ఇండోర్ గేమ్స్ తీసుకోవచ్చు, లేదా అవుట్డోర్ గేమ్స్ తీసుకోవచ్చు. ఇండోర్ గేమ్స్లో స్పెషలీ చెస్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా. మా బాబు అరౌండ్ 6 years ఉన్నాడు, వాడు జస్ట్ 6 years. మా అపార్ట్మెంట్లో కింద చిన్న చిన్న సామాన్లు పెట్టుకుని ఒక ఆయన అమ్ముతున్నాడు. అమ్ముతామంటే మేము పైనుంచి బాల్కనీ నుంచి చూస్తాము. మా హస్బెండ్ అన్నాడు, చలో చెస్ ఖరీదు లేంగి అంటే, నాకు అప్పటికి చెస్ రాదు, నాకు కూడా రాదు.
చెస్ ఖరీదు లేంगे मैं तुम दोनों को सिखा दूंगा అని చెప్పేసి కిందకి వెళ్ళి 20 రూపాయలు ఇచ్చి చెస్ బోర్డు కొనుక్కొచ్చుకున్నాం. కాయిన్స్ చెస్ అప్పట్లో. సో 20 రూపాయలకి చెస్ బోర్డు కాయిన్స్ ఇచ్చాడు. తీసుకొచ్చి మా హస్బెండ్ ఇద్దరికి నేర్పించాడు, బాబుకి నాకు ఇద్దరికి. ఇక తర్వాత ఎంత ఇంట్రెస్ట్ పెరిగిందంటే మేమిద్దరం బాగా ఆడేవాళ్ళం చెస్. తర్వాత ఒక లెవెల్లోకి వచ్చాడు మా బాబు అయితే. వాడికి మేబీ ప్రాబబ్లీ బికాజ్ ఆఫ్ దిస్ చెస్ గేమ్ మూలన వాడికి అనలిటికల్ థింకింగ్ బాగా పెరిగింది. మ్యాథ్స్లో చాలా ఫాస్ట్. ఇప్పుడు కంప్యూటర్లో కూడా తన ప్రోగ్రామింగ్స్ అవన్నీ చాలా షార్ప్గా ఉంటాడు వాడు. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి బ్రాటప్ చెస్, క్యారమ్స్ అని, ఇంకా గేమ్స్ కూడా బాగా ఆడిచ్చేవాళ్ళం. అవుట్డోర్ గేమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఏదన్నా ఒక గేమ్ తీసుకోవచ్చు మీరు. నేనైతే స్పోర్ట్స్లో నేషనల్ లెవెల్ దాకా వెళ్ళాను కబడ్డీలో. ఏ గేమ్ అని ఇప్పుడు కబడ్డీ తీసుకుంటే కనుక మనకి ఏంటంటే పవర్ యూస్ చేయాలి అండ్ మైండ్ కూడా యూస్ చేయాలి. టెక్నిక్ అండ్ పవర్. మీరు ఏదైనా తీసుకోండి, టేబుల్ టెన్నిస్ కానివ్వండి, లేకపోతే ఫుట్బాల్, వాలీబాల్, ఇంకా లాంగ్ టెన్నిస్, ఎనీ గేమ్. ఏ గేమ్ తీసుకున్నా కానీ దాంట్లో టెక్నిక్ యూస్ చేస్తాం, పవర్ యూస్ చేస్తాం. ఆటోమేటిక్గా మైండ్ ఎందుకు డెవలప్ కాదండి? బ్లంట్ మైండ్, అసలు పనిచేయని మైండ్ అంటూ ఉండనే ఉండదు. ఇంకొకటి ఖోఖో. నేను ఖోఖో డిస్ట్రిక్ట్ లెవెల్ దాకా వెళ్ళాను. ఖోఖోలో ఏంటంటే మనము జిగ్జాగ్గా స్పాంటేనియస్గా స్పీడ్గా యాక్షన్ తీసుకోవాలి, పరిగెత్తాలి. టెక్నిక్, మైండ్ ఈ రెండు యూస్ చేస్తాం. అలాంటి గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ ఏదో ఒక దాంట్లో కొంచెం పర్ఫెక్ట్గా అయ్యేటట్టు చూడండి, నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఇంకా చెప్పాలంటే కనుక కొన్ని సూడోకు లాంటి పజిల్స్ ఉంటాయి చూడండి, వాటిని కూడా పిల్లలతో ఆడించండి. సూడోకు పజిల్స్ అని ఇంకా వేరే పజిల్స్ కూడా ఉంటాయి. సూడోకులో మీరు చూస్తే కనుక ఇనీషియల్ లెవెల్, మిడిల్ లెవెల్, హై లెవెల్ అని ఉంటాయి. ఇవి బయట మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి మనకి. ఇంకా కొని పెట్టండి, మీరు కూడా ఆడండి వాళ్ళతోటి. వాళ్ళకి ప్రాక్టీస్ ఇవ్వండి, ఛాలెంజ్గా మీరు తీసుకోండి. ఒకసారి వాళ్ళని ఓడించండి, ఒకసారి మీరు ఓడిపోండి. అట్లా ర్యాపో అనేది డెవలప్ అవుతుంది. గేమ్స్ ఇది కంప్యూటర్ గేమ్స్ కాదండి, మళ్ళీ సెల్ ఫోన్లో ఆడడము, కంప్యూటర్లు నొక్కడం ఇవన్నీ వద్దు. డైరెక్ట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటట్టు ఇండోర్ గేమ్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ ప్లాన్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళ మైండ్ బాగా షార్ప్గా తయారవుతుంది. ఇంకా నెక్స్ట్ పిక్నిక్స్ అండ్ టూర్స్. ఒక 1 డే పిక్నిక్ వేయండి. బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, చక్కగా ఎన్నో విషయాలు తెలుస్తాయి. కాస్త మంచి గాలి, వాతావరణము, మంచి ప్రకృతిలో పేరెంట్స్తో ఒక అటాచ్మెంట్, ర్యాపో డెవలప్ అయ్యి ముచ్చట్లు చెప్పుకోవడము, నవ్వుకోవడము, ఇవన్నీ కూడా మైండ్కి మంచి ఔషధాలని చెప్పొచ్చు. టూర్కి వెళ్ళండి, ఒక 1 వీక్ 10 డేస్ కరోనా అయినాక ప్లాన్ చేసుకోండి, చక్కగా వెళ్ళరండి ఎక్కడికైనా. సో అట్లా మనము పిల్లల యొక్క మైండ్ని డెవలప్ చేయడానికి పిక్నిక్స్, టూర్స్ కూడా బాగా ఉపయోగపడతాయి. ఇంకా లాస్ట్ది యోగా అండ్ మెడిటేషన్కి మీరు ముందు కూర్చోండి, పిల్లలు కూడా కూర్చోబెట్టండి. ఎలా చేస్తారు మీరు తెలుసుకోండి, మీరు చేయండి, తర్వాత పిల్లలకు నేర్పించండి. ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చక్కటి రిజల్ట్, చక్కని ఫలితాన్ని ఇస్తుంది. చక్కగా మన ఛానల్లోనే ఉన్నాయి, అవి చెవులో పెట్టుకొని కూర్చోండి, ఏకాగ్రతతో కూర్చోండి, మైండ్ బాగా పెరుగుతుంది. అది ఈ మెడిటేషన్, ఈవెన్ యోగా కూడా. యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయి. ఆసనాలు వేసి కూర్చుంటే కనుక మన యొక్క ఫోకస్ అంతా కేవలం శ్వాస మీదే ఉంటుంది. మెడిటేషన్లో అయినా యోగాలో అయినా శ్వాస మీదే ఉన్నప్పుడు మన యొక్క ఆలోచనలు అనేది తగ్గుతాయి. ఎక్కువ ఆలోచనలు అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి చూడండి, ఆ ఆలోచనలు తగ్గించి చక్కగా ఒక చోట కుదుటకు కూర్చోబెడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చదివినా, మనం ఏం నేర్చుకున్నా బుర్రకు ఎక్కుతుంది, బుర్రలో కూర్చుంటుంది. ఎందుకంటే ఆలోచనలు తగ్గిపోయాయి కాబట్టి. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి దీంట్లోనే. యోగాలోనే భాగంగా ప్రాణాయామం ఒకటి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీకు ఆల్రెడీ నేర్పించాను. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వలన కూడా, ప్రాణాయామం చేయడం వలన మనకు ఆక్సిజన్ లెవెల్స్ బాగా బ్రెయిన్లోకే వెళ్తాయి కదా. వెళ్ళినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరిగి మైండ్ బాగా చక్కగా యాక్టివ్గా పనిచేస్తుంది. అనవసరమైన టెన్షన్స్, ఒత్తిడి అన్నీ పోయి చక్కగా యాక్టివ్గా ఒక సమతులంగా అంటే బ్యాలెన్స్డ్ మైండ్లో ఉంటారు. సో కాబట్టి యోగా, మెడిటేషన్, ప్రాణాయామ ఇవి మీరు చేయండి, వాళ్ళతో కూడా చేయించండి. ఉన్న టైంలో మీరు ఉంటారు ఆరోగ్యంగా, వాళ్ళని కూడా చక్కగా ఆరోగ్యంగా మంచి మైండ్ బాగా డెవలప్ అయ్యేటట్టు చేయగలరు. ఒకసారి రీకపించుకుందామా 5 పాయింట్స్. ఫస్ట్ది కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడము, లేకపోతే సంగీతం నేర్చుకోవడము, గేమ్స్ నేర్చుకోవడం, పిక్నిక్ టూర్స్కి వెళ్ళడము, యోగా, మెడిటేషన్, ప్రాణాయామ, ఇవి 5. ఇంకా చెప్పాలంటే కనుక వీ ఆల్ నో దాట్ వీ హ్యావ్ వెరీ లెస్ టైం. జాబ్కి వెళ్ళి వచ్చేసరికి తక్కువ టైం ఉందని తెలుసు. ఆ ఉన్న టైంలోనే పిల్లలతోని గడపండి. ఎలా గడపాలంటారు, ఈ 5 కాకుండా వాళ్ళని అప్పుడప్పుడు కూర్చోబెట్టుకొని మీ గురించి మీరు చెప్పండి. ఎలా పైకి వచ్చారు, మీ బ్రాటప్ ఎలా ఉండే, ఎలా పెరిగారు, ఎలాంటి పరిస్థితులలో మీరు చదివి జీవితంలో పైకి వచ్చారు, ఎలా
సీట్ కొట్టుకున్నారు, ఎలా ఉద్యోగంలోకి వచ్చారు, బాధలు ఎలా ఉన్నాయి, ఎలా మ్యారేజ్ అయింది, మీరు అలాంటి మీ లైఫ్ గురించి చెప్పండి. లేదా ఏదైనా హిస్టరీ స్టోరీస్ ఉంటాయి, మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉంటాయి, అలాంటి స్టోరీస్ చెప్పండి. లేదా కథల పుస్తకాలు తెచ్చి ఇవ్వండి, లేదా చూపించండి ఏదన్నా. ఇప్పుడు సపోజ్ స్వామి వివేకానంద గురించి మీరు చెప్పాలనుకోండి, స్వామి వివేకానంద సినిమా ఉంది, చక్కగా సినిమా వేసేయండి, మీరు కూర్చోండి, చక్కగా మీరు మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. హిందీలో ఉంది ఆ సినిమా, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి చక్కగా. అలా మంచి సినిమాలు చూపించడం, మంచి కథలు చెప్పడం చేసే. ఛత్రపతి శివాజీ గురించి చెప్పండి, అతని యొక్క ధైర్య సాహసాలు, అతను ఎలా మొఘలుల్ని పారద్రోలాడు, హిందూయిజాన్ని ఎలా డెవలప్ చేశాడు చెప్పండి. అదేవిధంగా మహారాణా ప్రతాప్ గురించి చెప్పండి. ఇంకా అదేవిధంగా ఇంకా రాముడి గురించి చెప్పండి. మనకి ఏది ఇన్స్పిరేషన్గా అనిపిస్తుందో లాల్ బహదూర్ శాస్త్రి గురించి చెప్పండి, ఇంకెవరి గురించి అయినా చెప్పండి. మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీర యోధులు ఉన్నారు, భగత్ సింగ్ గారి గురించి చెప్పండి. అట్లా ఏదో ఒక మంచి ఇన్స్పిరేషనల్వి తీసుకొని ఒక్క టాపిక్ మీరు ప్రిపేర్ అయ్యి ముందు చక్కగా మీరు నాలెడ్జ్ పెట్టుకుని తర్వాత వాళ్ళతో చెప్పండి, చక్కగా వింటారు. ఆ చిన్న మనసులలో మీరు బీజాలను చక్కగా నాటేస్తారు కూడా. సో అట్లా మంచి స్టోరీస్ చెప్పడం, ఇంకా కొన్ని జోక్స్ కూడా షేర్ చేసుకోండి. జనరల్గా మీ లైఫ్లో జరిగే జోక్స్ కానీ, కొంచెము కామెడీ టచ్ ఉన్న మాటలు అట్లాంటివి చెప్తూ ఉండండి. దాంతో ఏమవుతుందంటే మీకు వాళ్ళకి మధ్య ఒక మంచి స్ట్రాంగ్ డెవలప్మెంట్ అనమాట, ఒక స్ట్రాంగ్ బైండింగ్, ఒక మంచి అనుబంధం అనేది ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళు మీ మాట ఎట్లా చెప్తే అట్లా వింటారు. ఇప్పుడు సపోజ్ క్లే ఉంటుంది చూడండి, క్లేతో మనం బొమ్మలు చేస్తాము, ఆ క్లే లాగా తయారవుతారు. మీరు ఏం కావాలంటే అది చేయొచ్చు. కుండ చేసుకుంటారో, ఫ్లవర్ పాట్ చేస్తారో, యానిమల్ చేస్తారో, ఏం చేస్తారో చేయండి, అట్లా తయారవుతారు వాళ్ళు. ఇంకొకటి, అట్లా మీరు ఆ స్టేజ్కి తీసుకొచ్చాక మీరు ఏం చేస్తారంటే, ఎందుకు చదవాలి అని చెప్పండి. చదువు 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 అంటే వాడు చదవడు. ఎందుకు చదవాలి అని చెప్పండి. నువ్వు ఏం అవ్వదలుచుకున్నావని అడగండి. సపోజ్ వాడు పైలట్ అవుతా అన్నాడు అంటే, పైలట్ అవ్వాలంటే ఏం చదవాలి? నువ్వు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలి నాయన. ఎక్కడ చదవాలి? ఐఐటీలో సీట్ తెచ్చుకో, అక్కడ చదివితే నీకు వాల్యూ ఉంటుంది. లేకపోతే 12th తర్వాత కూడా నువ్వు వెళ్ళొచ్చు. ఇట్లా దీనికి నువ్వు మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పండి. ఎందుకు చదవాడు? లేకపోతే వాడు లెక్చరర్ అవుతా అన్నాడు, వాడు లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అవుతా అన్నాడు, దానికి మీరు గైడెన్స్ ఇవ్వండి. మన ఛానల్లో ఉన్నాయి, ఇంకా వేరే ఛానల్స్ కూడా తీసుకోవచ్చు మీరు. కెరియర్ గైడెన్స్ అని మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో సిఏ చదవాలన్నా ఏ చదవాలన్నా కానీ దానికి అన్నిటికీ నేను గైడెన్స్ ఇచ్చాను. ఎంపీసీ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అలాంటివి. అది ముందు మీరు ప్రిపేర్ అవ్వండి, లేదా వాడికి చూపించండి, మీరు చూడండి. ఇంకా వేరే ఛానల్ కూడా తీసుకోండి, తప్పేమీ లేదు. ఎక్కడి నుంచైనా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి, వాళ్ళకి కొంచెం గైడెన్స్. నువ్వు లెక్చరర్ అవ్వాలంటే ఇది చదవాలి, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇది చదవాలి, దీని మీద ఫోకస్ చేయాలంటే ఎందుకు చదవడు? వాడికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి ముందు. క్రియేట్ చేసి ఇది చదువు అనండి, మీరు తప్పకుండా చదువుతాడు వాడు. అంతే. ఈ సింపుల్ టిప్స్ అండి, ఇవి పాటిస్తే కనుక ఆటోమేటిక్గా ఎవరైనా కానీ మెమరీ తక్కువ, ఏకాగ్రత లేదు, మా పిల్లవాడు వినట్లేడు, మా పిల్లవాడికి చదివింది బుర్రకి ఎక్కట్లేదు, సరిగ్గా మైండ్ పని చేయట్లేదు, ఇలాంటి మాటలు మాట్లాడరు. సింపుల్ ఇంతే అండి. ఇది ఫాలో అవ్వండి అండ్ ఐ గ్యారంటీ ఇట్ 100% మీకు రిజల్ట్స్ అయితే తప్పకుండా వస్తాయి. సో టాపిక్ నచ్చింది అనుకుంటా, తప్పకుండా మిగిలిన పేరెంట్స్ కూడా షేర్ చేసుకోండి. ఎవరైతే కష్టపడుతున్నారో ఈ సేమ్ టిప్స్ టీచర్స్ కూడా అప్లికబులే. టీచర్స్ ఎవరైతే వాళ్ళ స్టూడెంట్స్ని షార్ప్గా చేయదలుచుకున్నారో వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి. సో ఇంకొక కొత్త టాపిక్తో మీ ముందు ఉంటాను. అందరి యొక్క అభిమానానికి పేరు పేరున ధన్యవాదములు. చాలా చక్కగా ఆదరిస్తున్నారు. ఇంకా టాపిక్స్ ఇలా చేయాలి అనిపిస్తుంది నాకు కూడా. సో ఇలాంటి టాపిక్స్ మీ ముందుకు ఇంకా వస్తూ ఉంటాను. అప్పటిదాకా ఏం చేస్తారు? నవ్వుతూ, ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆరోగ్యంగా గెంతులు వస్తూ మీ గురించి మీరు చక్కగా కేర్ తీసుకుంటూ మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీని, మీ సమాజాన్ని, మన సమాజాన్ని చక్కగా అభివృద్ధి చేయడానికి మీ వంతుగా మీరు కృషి చేయండి. ఓకే, టేక్ కేర్, గుడ్ లక్.